వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వనపర్తిలో ఉన్నాం. వనపర్తి మున్సిపల్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయిగా. వనపర్తిలో జనం ఎటువైపు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈ జనం ఇప్పుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఇట్లాంటి వివరాలన్నీ జనంతో మాట్లాడి తెలుసుకుందాం. జనం పల్స్ ఏంటో పట్టుకుందాం రండి. వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు అయితే కనిపిస్తూ ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. గడప గడపకు వెళ్ళి బొట్టు పెట్టి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం 11వ వార్డులో ఉన్నాం. 11వ వార్డులో అభ్యర్థి ఉన్నారు మనతో పాటు. ఏం పేరు అమ్మా మీరు? ఇదే వార్డు 11వ వార్డు. నా పేరు నందిపేట తులసి, తిరుపతి యాదవ్. ఏం చెప్పి ఓట్లాడుతా ఉన్నారు మీరు? ఓట్లాడడానికి పోతుంటే రెస్పాన్స్ ఎట్లా ఉంది? అభివృద్ధి కోసం, పనుల కోసం పోరాడి ఓట్లు వేయించుకోవాలి. జనాల కోసం 11వ వార్డు డెవలప్ చేయాలని మేము దీనికి దిగినాము. అందుకే ఎమ్మెల్యే సహకారంతో దీనికి వచ్చాము. ముందుకు వచ్చి నడిపియాలి పనులని, ప్రజలకు సేవ చేయాలని కోరుకొని వచ్చినాం. ఓట్లు వేస్తా అని చెప్తున్నారా మీరు? ఓట్లు అడుగుతున్నప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? వేస్తామనే చెప్తాం. మంచి స్పందన ఉంది. ఇప్పటి వరకు ఎక్కడా లేదనేదే లేదు. మేమైతే పక్క ఇక్కడనే వేస్తాం, ఇక్కడనే మాది ఎప్పటి నుంచో ఇక్కడనే ఉంది అని చెప్తున్నారు ప్రజలు. మేము అందరిని అదే అడుగుతున్నాం. ఏం చెప్తారన్న? ఈ వార్డుల సమస్యలు ఏమున్నాయి, మీరు ఏం హామీ ఇస్తా ఉన్నారు? ఈ వార్డులో ప్రధాన సమస్యలు ఏంటి సార్ అంటే, కొత్త కాలనీ ఎక్స్టెండ్ అవుతుంది, నూతన కాలనీ కాబట్టి డ్రైనేజీలు, సిసి రోడ్లు మెయిన్ ప్రధాన కారణం ఉంది. ఇక్కడ పార్కులు లేవు, గుళ్ళు లేవు. ఇవన్నిటి నిర్మాణం కోసం ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో, ప్రభుత్వ అండదండలతో డెఫినెట్గా వార్డును 33 వార్డులో, వనపర్తిలో ఉన్న 33 వార్డుల కన్నా, అన్ని వార్డుల కన్నా 11వ వార్డును అభివృద్ధిలో ముందు వరుసలు ఉంచుతాని నేను ఎమ్మెల్యే గారి సహకారంతో చెప్తున్నాను సార్. ఎట్లా ఉంది మిగతా పార్టీలతో పోలిస్తే మీ పార్టీ ప్రచారం ఎట్లా ఉంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. అధికారంలో ఉంది కాబట్టి డెవలప్మెంట్ సైడ్ ఆలోచించే ప్రతి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే వార్డు అభివృద్ధి అవుతుంది అనేది ఒక ప్రగాఢ సంకల్పం. ఏం పేరు మీ పేరు? నా పేరు ఎడవల్లి భాస్కరు, 11వ వార్డు సభ్యుని. మీ దగ్గర ఇప్పుడు నువ్వు ఈ వార్డులకు సంబంధించి ఒక వ్యక్తివి, మీ దగ్గరికి ఎన్ని పార్టీల వాళ్ళు వస్తూ ఉన్నారు? నీ ఓటు ఎటైపోతా ఉన్నావు? ఆల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ అందరూ వస్తున్నారు. అయితే ఈ వార్డులో మొత్తానికి ఎమ్మెల్యే గారు పోటీ చేసినప్పుడు కూడా అధిక మెజార్టీ 33 వార్డుల్లో ఈ వార్డు చాలా బలంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధిక మెజార్టీ ఇచ్చింది 11వ వార్డు. ఇప్పుడు కూడా నిలబడ్డ కౌన్సిలర్ అభ్యర్థిని ఖచ్చితంగా అధిక మెజార్టీతో మరి మేఘారెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజార్టీ గెలుపొందడం అవకాశం ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకే ఈ వార్డు వాళ్ళు ఎందుకు ఓటేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ వార్డుకి ఏం చేసింది? అయితే ఇక్కడ ఉన్నది మొత్తం బడుగు బలహీన వర్గాలు మొత్తం ఈ యొక్క 11 వార్డులో ఉన్నది. ఏమంటే అధికార పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి పనులు జరగలే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికైనా ఎక్కడ కూడా ఎలాంటి డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్స్ కానీ, ఇక్కడ కనీసం అంగన్వాడీ బిల్డింగ్ అనేది లేదు. చాలా చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ ముఖ్యంగా అంగన్వాడీ బిల్డింగ్ అనేది కావాలి. మరి అదేవిధంగా రేషన్ డీలర్ కూడా కావాలి. మరి రెండోది కాలనీది చాలా పెద్దవాడు. ఈ పెద్దవాడులో బొడ్రాళ్ళు కూడా చేయాలి. గత 2-3 సంవత్సరాల కింద కూడా మాజీ కౌన్సిలర్ మరి ఉదరి సుమిత్ర యాదగిరి గారి నాయకత్వంలో కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ బొడ్రాలు కూడా చేసుకోవాలని కూడా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, మేఘారెడ్డి గారు వచ్చిన తర్వాత మీ వార్డు మీ వార్డు పరిస్థితి ఏమైనా మారిందా? మీ వార్డుకి ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? కొంతవరకు ఈ 2 సంవత్సరాల్లో కొంతవరకు మారింది. ఇప్పుడు ఇంకా ఇంకా ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంది కాబట్టి 3 సంవత్సరాల్లో కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈ యొక్క 33 వార్డులలో 11వ వార్డుని ఆదర్శంగా తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా పెద్దవాడు, మొత్తం బడుగు బలహీన వర్గాలు ఉన్న వార్డు కాబట్టి ఆదర్శ వార్డుగా ఈ వార్డుని తీసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. ఏం పేరమ్మా? పద్మ. ఇప్పుడు వనపర్తిలో ఏ వార్డు మీది? రామ్నగర్ కాలనీ. రామ్నగర్ కాలనీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంకా వేరే పార్టీలు అన్నీ వస్తూ ఉన్నారు. లీడర్లు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు ఓట్లు వేయమని. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? మీ దగ్గర ఏ పార్టీ బాగా నడుస్తుంది? మేము కాంగ్రెస్ పార్టీకే. ఈడే ఎప్పటి నుంచి అయినా 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. మేఘారెడ్డిని కూడా మేమే గెలిపించినాం.
మాకు రోడ్లు లేవు, ఏం లేవు, మాకు ఖాళీలు లేవు. వర్షాకాలం మొత్తం నీళ్ళు వస్తాయి, మోరీలు అన్నీ మేఘారెడ్డి వేపియాలి. మాకు అన్నీ మేఘారెడ్డి వేపించేటట్టుంటే మళ్ళీ కూడా మేఘారెడ్డినే మేము గెలిపిస్తాం. ఓకే, మీ దగ్గర సమస్యలు ఈ సమస్యలు తీర్చితే మళ్ళీ ఓటేస్తాం మేఘారెడ్డి. మాకు మంచిగా అన్ని సమస్యలు తీరితే మళ్ళీ మేఘారెడ్డినే గెలిపిస్తాం మేము. మళ్ళీ తీర్చాలి, ఇప్పుడు అన్ని తీడుస్తున్నాడు, మళ్ళీ తీర్చాలి. చేస్తాను పనులు ఏమైనా చేస్తున్నాడు మళ్ళీ 3 సంవత్సరాలు కూడా మళ్ళీ పనులు చేస్తే మళ్ళీ మేము గెలిపిస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాగుందని చెప్తా ఉన్నారు, మీ దగ్గర ఉందా ఏమన్నా? ఏం లేదు మేము ఎవరలే 10 ఏండ్ల నుంచి ఈ కాంగ్రెస్ చెన్నారెడ్డి ఉన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అంతే. మేము సొంతం ప్రాబర్ సాకలిపల్లి రామచంద్రారెడ్డి గుడక మాయదే, మేమే అక్కడ కాంగ్రెస్లోనే ఉన్నాం ఆడ గుడక. ఏం పేరు సార్ మీ పేరు? కృష్ణయ్య. నా పేరు ఎస్ కృష్ణయ్య. ఇప్పుడు వనపర్తి మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, పార్టీలు అందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు మీ దగ్గర ఏ పార్టీ బాగా నడుస్తుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పార్టీ గెలుస్తుంది, కాంగ్రెసే. మేము గెలిపించుకున్నాం ఎమ్మెల్యేని కూడా, ఇంతకుముందు ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం ఈయనని. మళ్ళీ ఇప్పుడు ఈ బాబు కూడా మంచిగా పనిచేస్తాడు, పనులు ఉండేయో ఈ మోరీలు అట్లనే ఉండేసు ఇన్ని ఏండ్ల. ఈ దీంట్లో కొరకు మేము తనలాడుతున్నాం, ఈ బాబుని గెలిపించుకుంటే ఇవి అవుతాయని. బీఆర్ఎస్ బాగుందని చెప్తా యావి లేవు, అన్నీ బయలేసినట్లే వెళ్ళ, అన్నీ వేస్ట్. చూడండి, వచ్చేది ఇదే. మేము ఖచ్చితంగా మా వాడికి మేము గెలిపించుకుంటాం. ఎందుకు కాంగ్రెస్ వచ్చిన ఈ 2 నెలల మీ వాడికి ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఈ మోరీలు ఈయన చేస్తున్నాడు, ఇప్పుడు వాడుకు చేస్తున్నాడు. ఈ బాబుని ఇప్పుడు గెలిపించుకుంటే మంచిగా చేస్తాడని మేము ఓకే అయినాం అందరం. అన్ని సమస్యలే ఉన్నాయి, ఏవి తీరుతున్నాయి చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఈ మేఘారెడ్డి వచ్చిన కాంచి ఏమైనా మారిందా పరిస్థితి? మేఘారెడ్డి వచ్చిన నుంచి అంటే జస్ట్ రీసెంట్ కాబట్టి దాన్ని ఎక్కువ మనం పోల్చుకోలేము. ఎందుకంటే మనం చిన్న ఒక కుటుంబాన్ని మనం డెవలప్ చేయాలంటేనే సర్టన్ టైం పడుతుంది. ఆ టైంలో మరి ఈయనకు 2 సంవత్సరాల వ్యవధిలో ఏం చేయలేడు కాబట్టి ఇంకా ఫుల్ టైం అంటే ఏదైతే 5 years ఉందో అది కంప్లీట్ చేసి మళ్ళీ ఎమ్మెల్యేషన్స్ ఏవైతే వస్తున్నావో అప్పుడు మనం ఏమన్నా కంపేర్ చేయగలం. కాబట్టి ఇంత రీసెంట్గా అయితే చేయలేము. ఇప్పుడు మున్సిపల్ పీఠం మీద ఏ పార్టీ చైర్మన్ ఉంటే ఈ పట్టణం అభివృద్ధి ఎంతుందని మీరు అనుకుంటున్నారు? అది మనం అనుకుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచే మనము లబ్ధి పొందినాము. నేను బట్టలు ప్యాంటు షర్ట్ వేసుకున్నంటే ఆ పార్టీ నుంచే. ఎందుకంటే ఫ్రీగా హాస్టల్ బట్టలు ఇవ్వడం అనుకో, సబ్బులు ఇవ్వడం అనుకో, చదవడానికి నేను ఇంత మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది కూడా నాకు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది ఉండడమే మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న ఏముంటాయంటే అది ఒక పద్ధతి ఉండదు వాళ్ళకు. ఇప్పుడు ఒక స్టేట్లో ఏదైతే పథకాలు పెట్టి ఏదైతే చేస్తారో ప్రతి స్టేట్లో అదే పథకాలు పెట్టాలనేది నేషనల్ పార్టీకి ఉంటుంది. అయితే వాళ్ళు దేశవ్యాప్తంగా ఆలోచన చేయాలి కాబట్టి అది దీర్ఘకాలికంగా పకడ్బందీగా ఉంటాయి వాళ్ళ నిర్ణయాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇక్కడ పోటీ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ? మ్యాక్సిమంగా టైట్ అనుకో ఏదనుకో మనం కంపేర్ చేయలేమని ముందే చెప్పిన, ఇప్పుడు కూడా చేయలేం. కానీ టైట్గా అయితే గవర్నమెంటే ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈడ మున్సిపాలిటీ పరిధిలో వస్తుందని మేము ఆశిస్తున్నాం. అది ముఖ్యంగా. ఇంకా అంటే రాబోయే దినాలలో కూడా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఏం పేరు అన్న పేరు? నా పేరు ఎండి అతీక్ రెహమాన్. వనపర్తి మున్సిపాలిటీకి ఎన్నికలు వచ్చాయి. 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఉన్నాయి కదా, మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి? ఏ పార్టీకి జనం ఓటేసే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఏ పార్టీకి ఓటేసే అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రభుత్వము ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రభుత్వం రూలింగ్లో ఏ ప్రభుత్వం ఉందో దానికి ఎక్కువ మక్కువ చూపించే అవకాశం ఎక్కువ ఉంది మున్సిపల్ పురపోరులో. ఇంకా సమస్యలు అంటే పోయినసారి కూడా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. పోయిన ప్రభుత్వంలో కూడా సమస్యలు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడున్న వచ్చే అభ్యర్థులు మా సమస్యలను తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఎట్లా ఉంది ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వచ్చిన తర్వాత వనపర్తి టౌన్ పరిస్థితి ఏమన్నా కొత్త మెరుగైందా? అభివృద్ధి ఏమైనా జరుగుతూ ఉందా? తప్పగా చెప్పవచ్చు అండి, జరుగుతుందని కాదు, తప్పగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరుగుతుంది. జరిగి ఇంకా ఎక్కువ జరగాలని ఆశిస్తున్నాం.
గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా ఉండేగా అప్పుడేం జరగలేదు అభివృద్ధి వనపర్తి. అప్పుడు కూడా జరిగింది, జరగదనేది చెప్పలేం కదా, అప్పుడు కూడా జరిగింది. కానీ వ్యతిరేకత తర్వాత అన్ని మైనస్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అలా కాకుండా స్నేహపూర్వకంగా తర్వాత అభివృద్ధి దిశలో ఈ కాంగ్రెస్ పార్టీ పోతుందని భావిస్తున్నాం. అలాగే సమస్యలను కూడా తీరుస్తుందని మేము అనుకుంటున్నాం. ఎన్ని వార్డులు గెలిచే అవకాశం ఉంది? 33 వార్డులు ఉన్నాయి కదా దాదాపు. అది తప్పక మనం చెప్పలేము, అది ఎన్ని వార్డులు గెలుచుకోవచ్చు. కానీ అధికారం అయితే కాంగ్రెస్ అవకాశాలు ఎందుకు వేయాలి కాంగ్రెస్కి? ఎందుకు అవకాశం ఉంది ఇక్కడ? కాంగ్రెస్ ఎందుకు అవకాశం ఉందంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఉంది కదా, పనులు కూడా కావాలంటే కాంగ్రెస్కి అవకాశాలు ఉంటాయి. అది గెలిచిన వేస్టే కదా, అభివృద్ధి చెందాలంటే దానికి వేయాలి. దాని తర్వాత యా గవర్నమెంట్ ఉన్నా యా కౌన్సిలర్ ఉన్నా దానికి వేస్తారు కదా, అంతే. వేరే ఎప్పుడన్నా సమస్యతో పోతే మేఘారెడ్డి ఏమన్నా స్పందిస్తారా ఇక్కడ? మేము ఇంతవరకు అయితే మాకేం పోలే, మేము పోం కూడా. గత ఇంతకు ముందు ఉన్నా కూడా పోలే. కొంచెం పర్వాలేదు, చచ్చిపోయిన వాళ్ళు కూడా 5,000 ఇస్తున్నాడు కదబ్బా, దానికన్నా ఎవరు ఇస్తారు చెప్పండి? ఈయన ఇస్తున్నాడు, అదే గొప్పది అనుకోవాలి. కొంచెం జరుగుతుంది, జరగదని కాదు. ఇప్పుడే కొత్తగా ఎక్కింది కదా, ఇప్పుడు గవర్నమెంట్ 10 ఏళ్ళ తర్వాత ఇది కూడా వచ్చింది కదా, కొంచెం మరోసారి అయితే చెప్పలేము. ఇప్పుడు 2 ఫ్రీ పెట్టింది కదబ్బా, ఒకటేమో కరెంటు, బస్ ఫ్రీ. ఎవరు పెడతారు చెప్పండి? రూపాయి దానం చేయము ఎవరు కూడా. ఆయన పెట్టాలని రూల్స్ లేదు అని చెప్పినందుకు చేస్తున్నాను. అది కూడా 2 పనులు అయితే గొప్పదే. ఇప్పుడు నా సమస్య నెలకు 1000 రూపాయలు వస్తున్నాయి, నాకు మిగిలిపోయింది. బస్సు అంటే మేము విడిచిపెట్టి లేడీస్ పోతే ఎవరు పెడతారు చెప్పండి? ఎవరు పెట్టారు? గొప్పడే ఆయన. కానీ ప్రతి ఒక్క పార్టీలో తప్పులు లేని ఎవరు లేరు, తప్పులు చేస్తారు, సహజం అది, అంతే. ఏం లేదు, తప్పులు చేయండి ఎవరు లేరు బాస్, లేదని కాదు. ఆయన పెట్టింది 2 పథకాలు బాగానే ఉన్నాయి, ఇంకా దీనికన్నా ఎక్కువ ఏం కావాలి? ప్రజలకు ఇంకా మంచిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాం. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ అంటా ఉంది. ఎవరైనా అంతే కదా, దిగిపోయిన వాళ్ళు అంటారు, వాళ్ళు ఎక్కినా కూడా వీళ్ళు అనేటోళ్ళు, అది దానికి సహజం, అది దానికి ఏం లేదు, ఎలాంటి ఏం లేదు, ఎవరైనా అంతే. ఇప్పుడు బీజేపీ లేదా, బీజేపీ ఏం చేస్తుంది? 37,000 ఉండే బంగారం, ఇప్పుడు ఎంత పోయింది మళ్ళీ. అది దానికి ఎవరు చెప్తలేరు, ఈయన చేసిన దానికి చెప్తున్నారు కానీ ధరలు ఎట్లా పెరుగుతున్నాయి అది చెప్తలేరు కదా.